ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తుంటే ఇక్కడ దానికి విరుద్ధంగా సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ఈ పాలగుట్టపల్లి పంచాయతీల సొంత ఇల్లు లేని నిరుపేదలు ఉన్నవారి అర్జీలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ తిరస్కరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఈ పాలగుట్టపల్లి పంచాయతీలో సొంత ఇల్లు లేని అర్హత ఉన్న నిరుపేదలు ఉన్నారు. ఇల్లు మంజూరు కోసం లబ్ధిదారులు అర్జీలు ఇస్తే తిరస్కరించినా ఆన్లైన్లో లేకుండా ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిలీట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తుంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని చూస్తుంటే ఇక్కడ దానికి విరుద్ధంగా సిబ్బంది వ్యవహరిస్తున్నారని స్థానికులు అన్నారు. సిబ్బంది నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వీరిపై తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. పేరు జి వెంకటాచలపతి, మా భార్య పేరు జి రాణి. మాది వరదప్పనాయుడుపేట గ్రామం, ఒల్లివేడు పాకాల మండలం, ఒల్లివేడు పంచాయత్, ఒల్లివేడు పోస్టు గ్రామ సచివాలయంలో 6 నెలలకు ముందు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అపర్ణ గారికి ఇల్లు శాంక్షన్ ఇల్లు పెట్టుకున్నాము. 6 నెలలకు ముందు మేడం గారికి 2 సార్లు కలవడం అయినది. అపర్ణ గారికి, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి. ఆమె ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. కావున నేను హ్యాండిక్యాప్ట్, కాల్ లేదు. 2 సార్లు గ్రామ సచివాలయానికి వెళ్ళినాను. ఎప్పుడు వెళ్ళినా ఆఫీసులో ఉండేది లేదు, ఎవరు ఉండేది లేదు. కొల్లివాడు సచివాలయం అంత వరెస్ట్ ఎక్కడా లేదు. అలాగే వరదప్పనాయుడుపేట గ్రామంలో 10 మంది ఇల్లుకి పెట్టుకున్నారు. అందరికీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అపర్ణ గారు క్యాన్సిల్ చేయడం జరిగింది. కావున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి కోరుచున్నది ఏమనగా నాకు ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. మాది వరదప్పనాయుడుపేట జి శకుంతలమ్మ. మాకు ఒల్లివేడి గ్రామం సత్యవాలయంలో అపర్ణ మేడానికి మేము ఇల్లు సెలక్ష ఇవ్వమని చెప్పినాము. ఆమె క్యాన్సిల్ చేసేసింది. మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మాకు ఇల్లు సెలక్షన్ చేయాలా. మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు కావాలా. నా పేరు జి సంపత్ కుమారు. మాది వరదప్పనాయుడుపేట విలేజ్, ఈ పాలగొట్టపల్లి పంచాయతీ, వల్లివేడు సచివాలయం వస్తుందండి. వల్లివేడు సచివాలయంలో మేము 6 నెలల ముందు ఇల్లు దరఖాస్తు చేసుకున్నాము. మాకు ఇల్లు శాంక్షన్ అవుతుందని అనుకుంటే మొన్న లిస్టులో చెక్ చేస్తే మాకు ఇల్లు శాంక్షన్ కాలేదు. ఆమె ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే అపర్ణ మేడం గారు మా ఇల్లు శాంక్షన్ అవుతుంది అది ఇది అని చెప్పారు. కానీ మాకు శాంక్షన్ లేకుండా చేసేశారు. మా ఊర్లో, నాకే కాదు, మా ఊర్లో 10 మందికి డిలీట్ చేసేసినారు. దయవుంచి నాకు పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. నాకు సపరేట్ రేషన్ కార్డు ఉంది. నేను మా అమ్మ నాన్న నుంచి సపరేట్గా ఉన్నాను. నాకు ఇల్లు మంజూరు చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని సవినయంగా కోరుకుంటున్నాను.